హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో మొదటిసారి మట్టి పాత్రని యూజ్ చేసుకునేటప్పుడు సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా మెథడ్స్ ఉంటాయి. నా స్టైల్లో నేను ఎలా శుభ్రం చేసుకుంటానో చూపిస్తున్నాను. ఈ కళాయి దాని మీద లిడ్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సోప్ పెట్టి క్లీన్ చేయకూడదు. నేను ఇలా కొబ్బరి పీచు వాడుకుంటున్నాను. మీరు ఏదైనా సాఫ్ట్ స్క్రబ్బర్ యూజ్ చేసుకొని శుభ్రం చేసుకోండి. ఫస్ట్ దీన్నంతా ఇలా వాటర్ తోటి తడుపుకొని ఇలా క్లీన్ చేసుకుందాం. ఇలా పాత్ర మొత్తాన్ని ఇలా వాటర్తో తడుపుకుంటూ సాఫ్ట్ స్క్రబ్బర్ తోటి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం వాటర్ తోటి. ఇలా చక్కగా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టుకుందాం. లిడ్ని కూడా సేమ్ వేలో క్లీన్ చేసుకుందాం. ఇలా రెండింటిని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టబ్ తీసుకొని ఈ పాట్ మునిగేంత వరకు వాటర్ని ఫిల్ చేసి దీన్ని ఒక 48 అవర్స్ నానబెట్టుకోవాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి చూసారా? ఆ కళాయి యొక్క మాయిశ్చర్ మొత్తం ఇలా 48 అవర్స్ నానబెట్టడం వల్ల మొత్తం పీల్చేసుకుంటుంది. ఆఫ్టర్ 48 అవర్స్ మళ్ళీ ఓన్లీ వాటర్ తోటి స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. చాలామందికి మట్టి పాత్రలు యూజ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా ఫస్ట్ మనం సీజనింగ్ చేసుకున్నట్లయితే దాని మట్టి పాత్ర యొక్క లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. సమ్టైమ్స్ కుక్ చేస్తున్నప్పుడు పగిలిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మనం సీజనింగ్ చేసి పెట్టుకోవడం వల్ల మట్టి పాత్ర యొక్క లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. లిడ్ని కూడా ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకుందాం. ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఆరబెట్టుకుందాము. ఇందులో ఉన్న తడి మొత్తం పోయి చక్కగా ఆరిపోయేంత వరకు ఆరనివ్వండి. చూసారా, మొత్తం తడి మొత్తం పోయి చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ సెసమీ ఆయిల్ కానీ తీసుకోండి. నువ్వుల నూనె ఆర్ కొబ్బరి నూనెతోటి ఇలా మొత్తము కళాయి మొత్తం మన చెయ్యి యూజ్ చేసి ఆయిల్ మొత్తాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకుందాం. మన చెయ్యి యూజ్ చేయడం వల్ల కొంచెం వామ్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో కళాయి బాగా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. లిడ్ని కూడా సేమ్ అలాగే ఆయిల్ పూసుకొని వీటిని ఆరనివ్వాలి. ఇవి ఆరడానికి ఎంత టైం తీసుకుంటుందో అంతవరకు ఆరనివ్వాలి. చూసారా, చక్కగా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మన కళాయి వచ్చేసి మనం వండుకోవడానికి రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని ఇందులో పోసాను. ఒక 1 or 2 అవర్స్ తర్వాత చెక్ చేద్దాం. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను. ఈ వాటర్ని గ్లాస్లో పోసి చూసుకుందాము. చూసారా, కొంచెం కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇలా ఉంది అంటే మన కళాయి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి తురుములో ఉన్న ఆయిల్ మొత్తాన్ని పాత్ర అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, మనం మట్టి పాత్ర రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్